ఈరోజు దేవుని మాట మత్తయి సువార్త 12వ అధ్యాయము 36, 37 వచనాలు. నేను మీతో చెప్పునదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. 37వ వచనం. నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. ప్రియమైన దేవుని మాట వింటున్న వారలారా, ప్రతి మాటకు లెక్క అప్పచెప్పవలసి ఉంటుందంట. అది ఏ మాట? ప్రతి మాట అంటే వ్యర్థమైన ప్రతి మాటకు. అదే మంచి మాటలైతే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మరి వ్యర్థమైన మాటలైతే ఆశీర్వాదాలు పొందుకోలేని పరిస్థితిలో ఉండాలి. వ్యర్థమైన మాటలు అంటే ఎవరైనా ఒక మాట చెప్తున్నప్పుడు అది తెలిసి తెలియక, అది విని వినక, మనం చూడకుండానే, వినకుండానే, తెలియకుండానే వారు చెప్పిన దానికి 2, 3 మాటలు అనడం వ్యర్థమైన మాటలు. వారిని తిట్టడం వ్యర్థమైన మాటలు. అలాగే కొంతమంది అస్తమానం తిట్టుకుంటూ పనిచేస్తారు. తిట్టుకుంటూనే ఉంటారు. అవి కూడా వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటూ పనులు చేస్తుంటారు. ఇవన్నీ ఏంటవి? వ్యర్థమైన మాటలు. వీటి వల్ల ఏం జరుగుతుంది? విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉంటుందంట. ఎవరికి లెక్క చెప్పాలి? దేవునికి లెక్క చెప్పాలి. ఈ 37వ వచనంలో నీ మాటలను బట్టి నీతిమంతుడివని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. మరి మన మాటలు బట్టి మనం నీతిమంతుడుగా నీతిమంతురాలుగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మనం వ్యర్థమైన మాటలు మన నోటి వెంబడి రాకుండా జాగ్రత్త పడాలి. మనము ప్రతి ఒక్కరిని మనం ప్రేమించే హృదయాన్ని కలిగి ఉండాలి. ప్రేమించే హృదయం అంటే ఏంటి? మంచిగా చూడాలి. ప్రతి ఒక్కరిని అన్నయ్య కావచ్చు, తమ్ముడే కావచ్చు, వారిని ఒక వారు బయటవారైనప్పటికీ ఒక అన్నలాగా, ఒక తమ్ముడిలాగా, ఒక అక్కలాగా, ఒక చెల్లిలాగా, ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా చూస్తే వారు మనకి ఎటువంటి ఒక వ్యర్థమైన మాటలు మన నోటి వెంబడి రావు. వారు మనకు తెలియకపోయినా సరే మనం ఆ కనుదృష్టితో చూడాలి. ఆ హృదయంతో చూస్తే మనం వారి గురించి మనం మాట్లాడుకోము. ఎవరైనా చెప్పినప్పటికీ వారు నా సొంత వారు అని మనం అనుకుంటే అటువంటి మాటలు మన నోటి వెంబడి రావు. అదే మన సొంత వారినైతే అనుకుంటామా? అనుకోము కదా! అలాగే ఇతరులను కూడా మనం సొంత వారుగా భావించాలి. సొంత కుటుంబంలా భావిస్తే మన నోటి వెంబడి వ్యర్థమైన మాటలు రావు. ఎవరైనా మాట్లాడితే అలా మాట్లాడకూడదు అని మనం చెప్పగలిగి ఉండాలి. చెప్పేలాగా ఉంటే మన జీవితాలు ధన్యమవుతాయి. అయితే నీతిమంతుడవని తీర్పు నొందుదువు. మాటలను బట్టి నీతిమంతుడవని నీతిమంతురాలని తీర్పు పొందాలి అంటే ఆయన నీతిమంతుడు కాబట్టి మనం కూడా ఆ నీతి మార్గంలో నడవాలి. ఆయన మాటల్లో ఏ తప్పు లేదు. దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎంతో ప్రతి ఒక్కరిని ప్రేమించాడు. ఆయన మాటల్లో ఏం కనిపించింది? దయ కనిపించింది, జాలి కనిపించింది. పాపాత్మురాలైన స్త్రీని తీసుకొచ్చి ఎదురుగా పెడితే, మీరు ఎవ్వరు తప్పు చేయని వారు మొదట ఆమె మీద రాయి విసరండి అని చెప్పాడు దేవుడు. అయితే వారు మాట్లాడుకొని ఒకరి వెంబడి ఒకరు వెళ్ళిపోవడం జరిగింది. అమ్మా, నేను కూడా నిన్ను ఏమీ అనను, ఇక పాపం చేయవద్దు అని చెప్పడం జరిగింది. ఆ మాటలో ఎంత దయ ఉంది, ఎంత కరుణ ఉంది. మరి అటువంటి కరుణగల దేవుణ్ణి, దయగల దేవుణ్ణి మనం వెంబడిస్తున్నాం కాబట్టి మనం ఏం చేయాలి? మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి గురించి కూడా మనం వ్యర్థమైన మాటలు మన నోటి వెంబడి రాకుండా చూసుకోవాలి. ఈ రోజు నుంచి, ఈ సమయం నుంచి చూసుకుంటే దేవుని ఆత్మ మన మీద నిలిచి ఉంటుంది. ఎవరైనా తిడుతున్నా సరే మనం మాట్లాడకుండా ఆ సమయంలో ఒక పాట పాడుకోవడము, దేవుని వైపు చూస్తూ ఉంటే ఆయన కృప మన మీద ఉంటుంది. ఆయన ఆత్మ మనపై నిలబడుతుంది. మనం ధన్యులుగా అవుతాము. అయితే మన మాటలను బట్టే అపరాధి అని కూడా తీర్పు పొందడం జరుగుతుంది. ఒక తీర్పు దినమున మనము నీతిమంతులుగా ఉండాలి అంటే మనము వ్యర్థమైన మాటలను మాట్లాడకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. ఆయన వైపు మాత్రమే మన దృష్టి ఉంచాలి. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, నేను ఇప్పటి వరకు ప్రభువా నాయన ఎవరైనా బాధ పెడితే ప్రభువా నాయన మా మాటల ద్వారా క్షమించండి ప్రభువా. మమ్మల్ని అందరినీ క్షమించండి ప్రభువా.
ఈ రోజు నుంచి, ఈ సమయం నుంచి ప్రభువనైనా వ్యర్థమైన మాటలు మా నోటి వెంబడి రాకుండా ప్రభువనైనా నువ్వు ప్రభువనైనా మాకు తోడుగా ఉండండయ్యా. నీ శక్తిని ప్రసాదించండి ప్రభువా. ఎవరైనా వ్యర్థమైన మాటలు మాకు వినబడేలాగా అంటూ ఉంటే ప్రభువనైనా నీ వైపు చూస్తూ ప్రభువనైనా తండ్రి నీ ఆశీర్వాదాలు పొందుకునే కృపను మాకు అనుగ్రహించండి ప్రభువా. నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి, దీవించి నీ దీవెనతో నింపమని నీ సహాయం కోరుకుంటూ నా ప్రభుని ప్రియ రక్షకుడువైన యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.